హలో ఎవ్రీవన్, దుబాయ్కి సంబంధించిన 4th గ్రూప్ ట్రిప్ అనౌన్స్మెంట్ చూడండి. ఇది మంచి హాలిడే టైంలో పట్టుకొచ్చాను. జనవరిలో సంక్రాంతి హాలిడేస్ టైంలో పిల్లలకి కాలేజెస్కి అండ్ చాలా మందికి లీవ్స్ కూడా ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే ఈ ట్రిప్ పెడదామని చెప్పి మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, ఎవరన్నా లీవ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు, పిల్లలకి స్కూల్ హాలిడేస్ దొరకలేవు అనుకున్న వాళ్ళకి మంచి డేట్స్లో ఫిక్స్ చేశాను. మీకు తెలిసిన విషయమే, ఈ మధ్య గ్రూప్ ట్రిప్స్లో మన దాంట్లో పిల్లలను కూడా ఎలా చేయడం స్టార్ట్ చేస్తాము, అన్ని సెట్ అయిపోయి ఎక్కడెక్కడ కాబట్టి ప్రీవియస్గా ఫ్యూ ట్రిప్స్ నుంచి పిల్లలను కూడా జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఈ 4th దుబాయ్ ట్రిప్ వచ్చేసి జనవరి 16th స్టార్ట్ అవుతుంది. 5 nights 6 days, వీసా, సైట్ సీయింగ్, 4-star హోటల్లో అకామిడేషన్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కవర్ అవుతున్నాయి. డీటెయిల్గా అయినంత చూడండి, కాస్టింగ్తో సహా అన్నీ చెప్తాను. చూసిన తర్వాత మా వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళ నెంబర్స్కి కాల్ చేస్తారనుకోండి, మా వాళ్ళు మీకు డీటెయిల్ ఐటనరీ పెడతారు. చూసిన తర్వాత ఎంబడే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, డీటెయిల్ ఐటనరీ 1 by 1 చెప్తాను చూడండి. సో డే 1 రోజున డిన్నర్ దగ్గర మొదలు పెట్టుకొని డే 6 రోజున బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అవుతాయి మన సైడ్ నుంచి. అన్నీ కూడా మంచి హోటల్లో మంచి ఫుడ్ వచ్చేలాగా చూస్తాం. మీరు కావాలంటే మీరు ముందు గ్రూప్ ట్రిప్ సంబంధించిన వీడియోస్ చూడొచ్చు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత బాగుందో, మా సెలెక్షన్ అలా ఉంటుంది. లిటరలీ మన హైదరాబాద్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో, ఆర్ మీ హోమ్ టౌన్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో రెస్టారెంట్స్లో, అలాంటి ఫుడ్నే మనం దుబాయ్లో కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మంచి మంచి రెస్టారెంట్స్, 4-star 5-star కేటగిరీ సంబంధించిన రెస్టారెంట్స్లో లంచ్ అండ్ డిన్నర్స్ కూడా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. డీటెయిల్గా డే వైజ్ అయితే చూద్దాం. చూడండి, డే 1 రోజున అందరం కలిసి హైదరాబాద్లో స్టార్ట్ అయిపోతాము. అందరం కలిసి ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ముందుగా బుక్ చేసిన మన హోటల్కి వెళ్ళిపోతాము. 4-star కేటగిరీ, మంచి సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది, అన్నిటికీ నియర్ బైలో ఉండేలాగా. హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయారు అనుకోండి, ఈవినింగ్కి డవ్ క్రూజ్ మరీనా, ఆ పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్లో ఈవినింగ్ టైంలో రిలాక్స్గా గడపడానికి, డిన్నర్ చేస్తూ చూడడానికి మంచి ప్లేస్. ఎందుకంటే ఆ స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంటాయి. ఒక 1.5 hour హాయిగా మరీనాలో బోట్లు జర్నీ ఎంజాయ్ చేస్తూ ఈ వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. డే 1 అలా ముగుస్తుంది. డే 2 రోజున హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం సిటీ టూర్ మొదలు పెట్టవచ్చు. దుబాయ్లోని కొన్ని ఐకానిక్ ప్లేసుల్లో ఫోటో స్టాప్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ లంచ్లో కంప్లీట్ చేసుకొని, లంచ్ ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ మంచిగా అన్ని బఫే లాగా వచ్చేలా ఉంటుంది. లిమిటెడ్ కూడా ఏముండదు, బఫే ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు, వెజ్, నాన్ వెజ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం ఇంకా దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిపోయి బుర్జ్ ఖలీఫా 124th and 125th ఫ్లోర్ చూసుకొని, సాయంత్రానికి దుబాయ్ మాల్లోనే జరిగే ఫౌంటైన్ షో చూసుకొని, దుబాయ్ మాల్ షాపింగ్కి కొంచెం లీజర్గా టైం దొరికితే లీజర్గా వదిలేద్దాము. అవన్నీ చూసుకొని డిన్నర్ చేసుకొని మన రూమ్కి వచ్చేద్దాం. డిన్నర్ కూడా ఇండియన్ ఫుడ్ ఉంటుంది, మా సైడ్ నుంచి ఉంటుంది. సో డే 2 అలా ముగుస్తుంది. డే 3 రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వెళ్ళిపోదాము మిరాకల్ గార్డెన్కి. ఇది ఒక ఫ్లోరల్ ఫ్యాంటసీ ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్ అనుకోవచ్చు. మంచి ఫ్లవర్ గార్డెన్ విత్ డిఫరెంట్ షేప్స్తో అండ్ డిఫరెంట్ ఐకానిక్ థీమ్స్లో అంతా ఉంటుంది. అదంతా బాగుంటుంది ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. హాఫ్ డే అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ చేసేసుకుని ఇండియన్ రెస్టారెంట్స్లో మనం వెళ్తాము గోల్డ్ సూక్ అండ్ స్పైస్ సూక్ కవర్ చేయడానికి. మీకు తెలిసిన విషయం, దుబాయ్ ఎంత ఫేమస్ గోల్డ్కి. అట్లీస్ట్ ఆ ఏరియా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది. సో హ్యాపీగా దాంట్లో కొంచెం లీజర్గా టైం ఇచ్చేసి కొంచెం అంతా మీరు అంతా చూసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము దుబాయ్లోనే 1 more ఐకానిక్ ప్లేస్, గ్లోబల్ విలేజ్. ఇది కూడా బాగుంటుంది. అరౌండ్ ద గ్లోబ్లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ థీమ్ పైన ఉంటుంది. ఇదంతా కూడా ఈవినింగ్ టైంకి వెళ్ళేసరికి లైట్లతో అద్దరిపోతూ ఉంటుంది. ఫుడ్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి పండగే. గ్లోబల్ విలేజ్ అంతా చూసుకున్న తర్వాత నైట్ డిన్నర్ మా సైడ్ నుంచే ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్స్, బఫే, దెన్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా డే 4 రోజు పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళిపోతాము 1 more ఐకానిక్ ప్లేస్ ఇన్ దుబాయ్. అది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ కదా. దుబాయ్ ఫ్రేమ్కి పైకి వెళ్ళేసి ఒకవైపు ఓల్డ్ దుబాయ్, ఇంకోవైపు న్యూ దుబాయ్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసి అక్కడ నుంచి కిందకి వచ్చామనుకోండి, అక్కడ కొంచెం మా పాత గ్రూప్స్లో వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక స్పెసిఫిక్ ప్లేస్లో మనం షాపింగ్కి తీసుకెళ్తాము. ఆ ప్లేస్ చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్లేస్. టైంకి అనుగుణంగా అక్కడ షాపింగ్కి తీసుకెళ్ళి కొంచెం టైం ఇచ్చిన తర్వాత ఇండియన్ రెస్టారెంట్లో లంచ్కి వెళ్ళిపోయేసి, లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మనం వెళ్ళిపోతాము డెజర్ట్ సఫారీకి. బాగుంటుంది. డ్యూన్ బ్యాషింగ్ కానివ్వండి, ఈవినింగ్ ఆ క్యాంప్లో జరిగే షోస్ అన్నీ అదిరిపోతాయి. సో ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేస్తాము. డే 4 ముగుస్తుంది. ఇంకా డే 5 రోజున మరొక ఐకానిక్ ప్లేస్ ఉంది కదా, అబుదాబీకి వెళ్తాము. చాలా మంది దుబాయ్ అనగానే వేరే కంట్రీ అనుకుంటారు. ద ఫ్యాక్ట్ ఈస్ దుబాయ్ అనేది ఒక సిటీ మాత్రమే, ఒక ఎమిరేట్. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలంటే యూఏఈ అనే కంట్రీలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే కంట్రీలో దుబాయ్ ఒక ఎమిరేట్ ఆర్ ఎల్స్ ఒక సిటీ అనొచ్చు సింపుల్గా.
దాని క్యాపిటల్ వచ్చేసి యాక్చువల్గా యూఏఈకి అబుదాబి. మనం ఈ అబుదాబికి 1 డే ట్రిప్కి వెళ్తాము. మార్నింగ్ స్టార్ట్ అయిపోతాము, బాబ్స్ టెంపుల్ చూసుకుంటాము. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇప్పటివరకు వెళ్ళిన అందరూ కూడా ఫ్యాన్ అయిపోయారు ఆ ప్లేస్కి, అంత బాగుంటుంది ఆ ప్లేస్. బాబ్స్ టెంపుల్ చూసుకొని ఒక ప్లేస్లో మళ్ళీ షాపింగ్ ఉంటుంది. షాపింగ్ చేసుకున్న తర్వాత అబుదాబికి సంబంధించిన సిటీ టూర్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, ఫెరారీ వరల్డ్లో ఫోటో స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి గ్రాండ్ మాస్కి వెళ్ళేసి గ్రాండ్ మాస్క్ చూసుకొని రిటర్న్ వచ్చేస్తాము. డిన్నర్ కూడా ఉంటుంది, బొఫే. సో అలా డే 5 ముగుస్తుంది. ఇంకా డే 6 రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఈవినింగ్ వరకు కూడా లీజర్ ఉంటుంది. సో మీరు ఆన్ ఓన్ ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అది. షాపింగ్ చేసుకోవడానికైనా మీరు ఏదైనా చేయాలంటే కూడా మీకు ఇనఫ్ టైం ఉంటుంది. ఈవినింగ్కి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ వచ్చేసి రిటర్న్ టు ఇండియా. సో ఇది మన 5 nights 6 days యొక్క ప్లాన్. సో దీంట్లో వీసా, 4 star హోటల్లో అకామిడేషన్ 5 nights ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తేకి డే 1 నుంచి డిన్నర్ దగ్గర మొదలు పెట్టుకుంటే డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ వరకు అన్నీ కవర్ అవుతాయి. నోట్ 4 star 5 star కేటగిరీకి సంబంధించిన రెస్టారెంట్స్లో లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది. కుమ్మేచ్చు మన స్టైల్లో అది కూడా. ఇంతవరకు చెప్పిన ఐటనరీ ప్రకారంగా సైట్ సీయింగ్కి సంబంధించిన టికెట్స్ అన్నీ కవర్ అవుతాయి దీంట్లోనే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దుబాయ్లో పర్ నైట్కి చొప్పున టూరిజం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ చూడండి. సో ఇన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ 5 nights 6 days ప్యాకేజ్ వచ్చేసి 69,999 రూపీస్ పర్ పర్సన్. అండ్ దీంట్లో మిస్ అయ్యేది ఒకే ఒక ఐటమ్ వచ్చేసి ఫ్లైట్ టికెట్. చూడండి, మీరు ఆ ఫ్లైట్ టికెట్స్ ఏది బుక్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మేము డీటెయిల్గా మీకు గైడ్ చేస్తాము. మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. సో డీటెయిల్ ఐటనరీ అంతా అర్థమైంది అనుకుంటాను. డిస్క్రిప్షన్లో కూడా మీకు రాసి పెట్టి ఉంటాను చూడండి. స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తుంటాయి. మా వాళ్ళకి కాల్ చేశారంటే మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తారు. అంతా చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే హ్యాపీగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, డేట్స్ మళ్ళీ చెప్తున్నాను. January 16th ట్రిప్ స్టార్ట్ అవుతుంది. 5 nights 6 days. హ్యాపీగా హాలిడేస్ కూడా వస్తున్నాయి చాలా, దాంట్లోనే చూసి ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా మనం అందరం ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు లేట్, వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి ట్రిప్లో జాయిన్ అయిపోండి. బాయ్.